చేసి ఉన్నాను, నమ్ముకొని ఉన్నాను, అవిశ్వాసమును చూపించి ఉన్నాను తండ్రి. కానీ ప్రభువా, ఈ సమయంలో తండ్రి నేను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. పాప సంకీర్తన దివ్య సంస్కారం ద్వారా ఈ యొక్క తపస్కాలం నేను లోతైనటువంటి పాప సంకీర్తనము చేస్తాను. నేను చేసిన ప్రతి ఒక్క పాపమును కూడా నీ సన్నిధికి వచ్చి ఒప్పుకుంటాను ప్రభువా. ప్రతి ఒక్క పాపము కూడా నా యొక్క కళ్ళకు మసగ్గా ఉన్నది. నేను ఏమి కూడా చూడలేకపోతున్నాను. నా హృదయంలో కూడా ఆ యొక్క పాపం అనేది గూడు కట్టుకొని హృదయం అంతా కూడా గాయములతో నిండిపోయి ఉంది. నా యొక్క పాపము రక్తముతో నిండిపోయి ఉంది ప్రభువా. నేను పాపాత్ముడను తండ్రి. నీ సన్నిధికి వచ్చి నీ వైపున దొంగలు ఉండగా ఆ ఇద్దరు దొంగలు కూడా పాప క్షమాపణ పొందుతున్నారు తండ్రి. ఆ ఇద్దరు దొంగల యొక్క పాపం నీవు క్షమించి వేస్తున్నావు ప్రభువా, మన్నించి వేస్తున్నావు తండ్రి. అదే విధంగా ప్రభువా, నా తప్పిదములు కూడా క్షమించు తండ్రి, నా పాపములు కూడా క్షమించు ప్రభువా. నిన్ను ఎవరైతే సిలువ వేశారో వారందరినీ నీవు క్షమించావు. ఎవరైతే సిలువ వేశారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరికి తెలవదు, వీరిని క్షమించనని చెప్పేసి నీవు క్షమించావు తండ్రి. అదే విధంగా ప్రభువా, నేను కూడా అనేక సందర్భాల్లో నా యొక్క బలహీనత ద్వారా, మానవులకు ఉన్నటువంటి స్వభావము ద్వారా ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపములు చేశాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు ప్రభువా. నీ యొక్క శరీరము రక్తము ద్వారా నా పాపములన్నీ కూడా క్షమించు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రోజున మేము ఈ యొక్క వాక్యము ధ్యానం చేసుకొని ఉండగా పాప క్షమాపణ కోరుకుంటూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, మనమంతరం మన యొక్క హస్తమును మన యొక్క హృదయం మీద ఉంచి ఆ ప్రభువుని కోరుకుందాం. మనమందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో చక్కని పాప సంకీర్తనము చేయబోతూ ఉన్నాం. ఆ యొక్క పాప సంకీర్తన ద్వారా దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమించబోతూ ఉన్నాడు. నీ యొక్క నోటి ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా ఎన్నో పాపములు చేసి ఉంటావు. ఎంతో మంది యొక్క జీవితములు నాశనం చేసి ఉంటావు. ఎంతో మంది యొక్క జీవితంలో ద్రోహం చేసి ఉంటావు. ఆ యొక్క గొప్ప పాపములన్నీ, ఘోరమైన పాపములన్నీ క్షమించమని కోరుకుందాం. దేవుని యొక్క ఆలయమును రాకుండా, ఆదివారము అపపడ రోజున ప్రార్థన చేయకుండా ఎన్నో ఘోరమైనటువంటి పాపములు చేసి ఉంటావు. ఆ యొక్క పరిశుద్ధ వాక్యమును గౌరవించకుండా, ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథమును గౌరవించకుండా ఎన్నో పాపములు చేసి ఉంటావు. ఆ యొక్క పాపములన్నీ కూడా క్షమించమని చక్కని పాప సంకీర్తనలో దేవుని సన్నిధికి వెళ్ళి కోరుకో. చక్కని పాప సంకీర్తనం చేయడం ద్వారా ఆ గొప్ప దేవుని యొక్క పాపములన్నీ కూడా క్షమించబోతూ ఉన్నాడు.